గోదావరి పుష్కరాల పనుల్లో నాణ్యత కరువైందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రమాణాలు పట్టించుకోకుండా మొక్కుబడిగా పనులు కానిచ్చేస్తున్నారు కాంట్రాక్టర్లు. పనులు పక్కాగా ఉండాలన్న సీఎం సూచనల్ని, అధికారుల వార్నింగ్లను కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. జూలై 14 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. కొత్త రాష్ట్రంలో ఫస్ట్ టైం జరుగుతున్న పుష్కరాలకు 10 నెలల ముందు నుంచే పనులు మొదలుపెట్టింది. జిల్లా కలెక్టర్స్, అధికారులతో సీఎం కేసీఆర్తో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పటికే అనేక సార్లు సమీక్షలు నిర్వహించారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం. పనుల్లో అవినీతి జరిగితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. పనుల పరిశీలన కోసం జిల్లాకో స్పెషల్ ఆఫీసర్ను నియమించారు. అయితే సీఎం హెచ్చరికలను లైట్ తీసుకున్నారు కాంట్రాక్టర్స్. పుష్కరాలు స్టార్ట్ అయ్యే టైం దగ్గర పడుతున్నా పనులు మొక్కుబడిగా జరుగుతున్నాయి. గోదావరి పుష్కరాల్లో కరీంనగర్ జిల్లా ధర్మపురికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడి నుంచే సీఎం ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఏర్పాట్ల కోసం 32 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అయితే ఘాట్ల నిర్మాణంలో నాణ్యత లేదని ఆరోపిస్తున్నారు భక్తులు. ఘాట్ల కోసం ముందుగా మట్టిని ఎత్తుగా పోసి దానిపై నీళ్లు చల్లుతూ రోలర్తో తొక్కించాలి. ఇలా 4-5 లేయర్లు చేసిన తర్వాత దొడ్డు కంకర, సిమెంట్ కలిపి ఫ్లోరింగ్ చేయాలి. దీనికి వాటర్ క్యూరింగ్ చేయాలి. ఇదంతా అయ్యాక సన్న కంకర, సిమెంట్ కలిపి మరో ఫ్లోరింగ్ చేయాలి. దీనికి వాటర్ క్యూరింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఘాట్లు గట్టిగా కావడంతో పాటు నదీ ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఉంటాయి. అయితే కాంట్రాక్టర్స్ ఇవన్నీ పట్టించుకోకుండా హడావిడిగా ఘాట్ల నిర్మాణం చేస్తున్నారని చెబుతున్నారు భక్తులు. కాంట్రాక్టర్లకు సొమ్ము చేసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అధికారులు ఏదైతే ఉన్నదో ఇక్కడ ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించకుండా ఏదైతే కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ ద్వారా పనులు చేయడం జరుగుతుంది. ఏదైతే మట్టి తీసిన దాని మీద కూడా ఒక ఏదైతే రోలర్తో తొక్కించాల్సిన అవసరం ఉండే, అది తొక్కించకుండానే ఇమీడియట్లీ దాని మీద ఒక సిమెంట్ వేసి కంకర వేసేసి నామినల్గా చేయడం జరుగుతుంది. తిమ్మాపూర్లోనైతే ఇసుక లేకుండా మట్టితోటి ప్లస్ ఒకటే 40 mm కంకరతోటి ఏదైతే ఆ కాంట్రాక్టర్ విధులు ఏదైతే పనిచేస్తుండో ఒక ఏఈ లేడు. ఒక ఏఈని రమ్మంటే వచ్చే పరిస్థితుల్లో లేరు. పనుల పరిశీలనకు అధికారులు రావడం లేదని మండిపడుతున్నారు భక్తులు. పుష్కర పనులు కాంట్రాక్టర్స్, అధికారుల జేబులు నింపడానికి ఉపయోగపడుతుందంటున్నారు. చిన్న వర్షానికే కొట్టుకుపోయేలా ఘాట్ల నిర్మాణం ఉందంటున్నారు. ఏదైతే ఈ వర్క్స్ ఉన్నాయో ప్రజాధనం దుర్వినియోగమైనట్టు కనిపిస్తుంది. నాణ్యత లేదు. ఒకవేళ ఏ సిమెంట్కి అయినా కానీ, ఏ సిమెంట్ పనికైనా కానీ, సీసీ రోడ్లకు కానివ్వండి, ఏదైతే పుష్కర ఘాట్లకు సంబంధించిన వాటికి ఏదైతే క్యూరింగ్ అనేది చాలా అవసరం ఉంటుంది. నీటి అవసరం చాలా ఉంటుంది. నాణ్యమైన పని చేయట్లేదు. అనవసరంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ పుష్కర పనులు ఏదైతే ఉన్నాయో నాణ్యత లోపం పుష్కలంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఘాట్ల కోసం గోదావరి నదిలో మట్టిని తీస్తున్నారు. ఈ ప్లేస్ లో మొరం పోస్తున్నారు. దీన్ని డోజర్లతో గట్టిగా చేయకపోవడం వల్ల వరద వచ్చినప్పుడు భక్తులు నదిలో పడిపోయే ప్రమాదం ఉంది. షవర్ల ఏర్పాటు, షెడ్ల నిర్మాణం, స్నానఘట్టాల నిర్మాణం పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ధర్మపురిలో 20 రోజుల కిందట పుష్కర వర్క్ స్టార్ట్ అయింది. ఆలస్యంగా పనులు ప్రారంభించడం వల్లే నాణ్యత కరువైందంటున్నారు భక్తులు. ఇక్కడ ఈ కానీ డి కానీ సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ కానీ వాళ్ళ పర్యవేక్షణలో పనులు నడవాల్సి ఉండగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఈ మెత్తటి మట్టినంతా తీసుకుపోయి గోదావరిలో కలిపి దాన్ని మట్టి తీసిన జాగాలో మళ్ళీ మొరం పోసుకుంటూ దాన్ని క్యూరింగ్ చేసేది విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఈ సిమెంట్ పనులు పోయడం జరుగుతుంది. క్యూరింగ్ కూడా చక్కగా జరగట్లేదు. మీరు గమనించినట్టయితే ఈ పుష్కరాలకు కూడా ఆగుతాయో లేదో అనేటువంటి అనుమానం ప్రజల్లో కలుగుతున్నది. నిధులు దుర్వినియోగం కాకుండా పుష్కరాల పనులపై అధికారులు నజర్ పెట్టాలంటున్నారు భక్తులు.